హలో అండి, నమస్తే అందరికీ. నా గొంతు బాగాలేదు, జలుబు చేసింది. తోటకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పైకి వెళ్ళి పూలు కోసుకొని వద్దామని ఫోన్ కూడా తీసుకోలేదు. ఇంకా కోసుకొని కిందకు వచ్చానండి. ఎంత ఎత్తున పెరిగిందో చూసారా. అసలు ఎంత లేతగా ఉందండి కాడలు అయితే చూసారా. ఈ కాడల వరకు ఒట్టిగా పులుసు పెట్టుకోవచ్చు అంట. నేను ఈరోజు అందుకోసమని ఇప్పుడు తోటకూర కాడలతో పులుసు చేసుకున్నామని ఈ ఆకంతా సపరేట్గా చేసుకుంటా. ఈ మటుకి మనం మునక్కాయలు చేసుకుంటాం కదా, మునక్కాయ పులుసు అట్లాగా ఉల్లిపాయ టమాటా ఈ కాడలు వేసి పులుసు పెట్టుకుంటానండి. తోటకూర కాడల పులుసు నేను ఎప్పుడు చేయలేదు, ఏదో వీడియోలో చూశాను. నేను ఇప్పుడు అలా చేసుకుందామని చెప్పాను అనుకుంటున్నా. అసలు ఎంత బాగుందండి తోటకూర చూసారా. వానపాములు కూడా వచ్చినాయి పీక్కొని వచ్చేసరికి. ఇదిగండి ఇవన్నీ కట్ చేసి ఆ కింద మట్టిలో పడేస్తాను సైడ్న. ఇట్లా మనం ఆకుకూరలు విత్తనాలు లేకుండానే ఇప్పుడు ఏ విత్తనాలు మళ్ళీ ఒకసారి వేసుకున్నామంటే తోటకూర ఈ రకంగా మనకి వస్తుందండి. ఏదైనా గోంగూర కానీ తోటకూర కానీ పూలు ఇవ్వండి. చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. ఈ కింద పూలండి, ఎన్ని పూలండి. ఇవ్వండి. ఇప్పుడు ఇంకా లిక్విడ్స్ కిచెన్ వేస్ట్ లిక్విడే ఇవ్వాలి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకొని మనం ఇన్ని రకాల పూలు పూపించుకుంటున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ చామంతి పూలు కూడా కోసుకొని వచ్చాను. చాలా ఉన్నాయి పూలు. ఇప్పుడు కొన్ని కోసుకున్నాను, ఇంకా కొన్ని రేపు కోయొచ్చులే అని చెప్పి గుండు మల్లెలు కొన్ని కోసుకున్నాను. చూడండి ఇలా హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లు చేసుకుంటానే ఉన్నాం కదా. రోజు ఏదో ఒకటి ఆకుకూరలు మనకు దొరుకుతున్నాయి. ఇలా పండించుకుంటేనే మనం అన్ని రకాల ఆకుకూరలు తినగలుగుతామండి. ఆర్గానిక్గా పండించుకొని తింటున్నాము. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.